సూరారం పోలీస్ స్టేషన్ పరిధి బతుకమ్మ బండ చెరువులో జరిగిన సయ్యద్ డానిష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. మహమ్మద్ బిలాల్, మహమ్మద్ అస్లాం అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పేట్ బషీర్బాద్ లోని మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. మర్డర్ కేసు ఇది మొన్న నైట్ 29వ తారీఖు నైట్ జరిగింది. ఒక అక్రమ సంబంధం మధ్య జరుగుతున్నటువంటి గొడవల్ని దృష్టిలో పెట్టుకొని నేరస్తులు మహమ్మద్ బిలాల్ మరియు మహమ్మద్ అస్లాం ఇద్దరు కూడా జగదీర్గుట్టకు చెందిన వాళ్ళు. వీరిద్దరు కలిసి డానిష్ అనేటువంటి ఒక క్యాబ్ డ్రైవర్ని కత్తులతోటి విచక్షణ రహితంగా పొడిచి చంపడం జరిగింది. ఇందులో కూడా వీళ్ళిద్దరిని అదుపులో తీసుకున్నాం. వీళ్ళకి గత చరిత్ర అయితే ఏం లేదు, నేర చరిత్ర. ఇందులో కూడా దాదాపు 24 అవర్స్లోనే మొన్న నైట్ జరిగింది. ఈ రోజుకి వాళ్ళు నేరస్తుల్ని అదుపులో తీసుకొని చేయడం జరిగింది. అంటే వాళ్ళు కూడా ఏంటంటే అంతకుముందు ప్రీవియస్ గొడవలు ఉన్నాయి వీళ్ళకి. ఈ గొడవలని దృష్టిలో పెట్టుకొని, అక్రమ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వ్యక్తిని చంపాలని పథకం వేసుకొని మందు తాగుదామని చెప్పి పిలిపించి అక్కడ మాట వేసి నైట్లో చంపడం జరిగింది. అందులో కూడా వీళ్ళిద్దరిని అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ 2 కేసులలో కూడా నలుగురిని సరైనటువంటి సాక్ష్యాలని ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఎవరైనా సరే మన మేడ్చల్ జోన్లో కానీ సైబరాబాద్ కమిషనరేట్లో కానీ ఇట్లాంటి నేరాలకి, ఆర్గనైజ్డ్ నేరాలకి పాల్పడితే మీరు డయల్ 100కి ఫోన్ చేసినా నియరెస్ట్ సమాచారం మాకు అందిస్తే చాలు. ఇమీడియట్గా సిసిఎస్ కానీ, ఎస్ఓటీ కానీ, క్రైమ్ టీమ్ కానీ, లోకల్ పోలీస్ కానీ యాక్టివ్గా పనిచేసి నేరస్తుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తాం. ఈ కేసులో సూరారం కేసులో వాళ్ళ సూరారం సిఐ భరత్ కుమార్, ఎస్ఐ వెంకటేషు, అదేవిధంగా ఏసీపీ శంకర్ రెడ్డి, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి వీళ్ళంతా కూడా దీన్ని ప్రాపర్గా మానిటర్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అంటే యాక్చువల్గా ఏదైతే మనం కొన్ని ఏంటంటే మీడియాకి చెప్పకూడదు కొన్ని, ఎందుకంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ ఏమి ఉంటాయి కాబట్టి సెన్సిటివ్ మ్యాటర్స్. ఇప్పుడు ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి యాక్చువల్గా స్నేహితులు అన్నిటే వాళ్ళకి ఒకరికి పరిచయం ఉన్నది. వీళ్ళ మదర్తో ఇప్పుడు ఇందులో నేరస్తుడు బిలాల్కి అక్రమ సంబంధం ఉందన్నట్టు. ఆ అక్రమ సంబంధం గురించి ఫ్యామిలీలో ఇష్యూస్ నడుస్తున్నాయి. ఈ బిలాల్కి ఎవరైతే డానిష్ ఉన్నాడో డానిష్కి ఇతను కూడా ఏంది, ఇతను తొలగించుకుంటే నాకు ఇబ్బంది ఉండదనే పథకం ఈయనది. దాంతో చేయడం జరిగింది. వీళ్ళు అంతా మెకానిక్ పని చేస్తారు. చనిపోయిన అతనేమో క్యాబ్ డ్రైవర్ పని చేస్తున్నాడు, వీళ్ళేమో వెల్డింగ్ దాంట్లో మెకానిక్ అట్లా పనిచేస్తున్నారు. ఎవరి మీద? వీళ్ళిద్దరి మీద లేవు. ఇందాక చెప్పిన స్నాచ్ రాబరీ కేసులోనే ఒకరి మీద కిడ్నాప్ కేసు ఉన్నది. మీకు డీటెయిల్గా ఈ ప్రెస్ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ పాత చరిత్ర ఉన్నదానికి ఉందని. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.